ముఖ్యమైనటువంటి అంశం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి తగ్గట్టుగా ఐఐటీల్లో సీట్లు పెరగబోతున్నాయి. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఇదొక గుడ్ న్యూస్. జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఎక్కడెక్కడ ఎవరెవరికి సీట్లు రావచ్చు అన్న దాని మీద చాలామంది రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి అంతా సిద్ధమవుతుంది. ఎల్లుండి నుంచి దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. 18వ తారీఖున ఎగ్జామ్ జరగబోతుంది. దానికి ముందు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ నిన్న ఐఐటీల్లో సీట్లు పెంచే దానికోసం నిర్ణయం తీసుకుంది. రాబోయే కొద్దేళ్లలోనే 2-3 ఏళ్లలోనే 6,500 సీట్లు ఐఐటీల్లో పెంచుతాము అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో చాలామంది ఈ ఏడాది పెంచుతారా, వచ్చే ఏడాది పెంచుతారా అన్న దాని మీద చాలా ఆశాభావంతో కనిపించారు. అయితే నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే రాబోయే 4 ఏళ్లలో ఐఐటీల్లో సంబంధించి అన్ని రకాల సదుపాయాలు మెరుగుపరిచి సీట్లు పెంచేదానికి సన్నాహాలు చేస్తుంది. దానికి అనుగుణంగా తొలి ఏడాది 1364 సీట్లు, ఈ ఏడాది 1364 ఐఐటి సీట్లు పెంచబోతున్నారు. చాలా మేజర్ డెవలప్మెంట్. ఐఐటీల్లో సీట్ల కోసం కలలు కనేటువంటి విద్యార్థులకి ఇది చాలా చాలా ప్రయోజనకరమైనటువంటి అంశం. అదేవిధంగా రెండో ఏడాది 1738 సీట్లు పెరుగుతాయి. మూడో ఏడాది 1767 సీట్లు పెరుగుతాయి. 4వ సంవత్సరం 1707 సీట్లు పెరగబోతున్నాయి. దాంతో ఈ 5 ఏళ్లలో ఐఐటీల్లో చేరేటువంటి విద్యార్థుల సంఖ్య ఇప్పుడున్నటువంటి 17,000 నుంచి 13,000 సంఖ్యకు పెరగబోతోంది అన్నట్టుగా ఇక్కడ రాశారు. వాస్తవానికి ఇప్పుడు ఉన్నవి 17,000 పైన ఉన్నాయి. ఇప్పుడు 23,000కి పెరుగుతాయి 5 ఏళ్లలో. మరి ఇది పీజీ పిహెచ్డి విద్యార్థులకి పెంచుతున్నట్టుగా చెప్తున్నారు. ఇది పీజీ పిహెచ్డి వరకే పరిమితం చేస్తారా, యూజీల్లో ఎంత పెరుగుతాయి అన్నది తేలాల్సి ఉంది. మొత్తంగా ఐఐటీల్లో సీట్ల సంఖ్య మాత్రం పెరుగుదలకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అందులో తిరుపతి, పాలక్కాడ్, ధార్వాడ్, బిలాయ్, జమ్మూ ఇవన్నీ కూడా గడిచిన 10 ఏళ్లలోనే ఏర్పాటు చేసినటువంటి ఐఐటీలు. ఈ కొత్త ఐఐటీల్లో అదనంగా సీట్లు పెంచే దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ కూడా చేయబోతున్నారు. దాదాపు 150 మందికి పైగా రిక్రూట్మెంట్ కూడా చేయబోతున్నారు. మొత్తం 6,576 సీట్లు 5 ఏళ్లలో పెరగబోతున్నాయి. తొలి ఏడాది, అందులో ఈ ఏడాది 1364 సీట్లు పెంచేదానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ 1364లో యూజీ ఎన్ని, పీజీ ఎన్ని, పిహెచ్డి ఎన్ని అని తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ 5 ఐఐటీల్లోనే 1364 సీట్లు ఐఐటీల్లో పెరగబోతున్నటువంటి తరుణంలో మిగిలినటువంటి ఐఐటీల్లో కూడా అనేక కొత్త బ్రాంచులకి, అనేక ఇప్పటికే ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచుల్లో కొత్త సీట్లకి ప్రతిపాదనలు వచ్చాయి. అవన్నీ కూడా ఆమోదిస్తే ఈసారి ఐఐటీల్లో కొంత సీట్ల సంఖ్య పెరిగేదానికి స్పష్టమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అవి ఎక్కడ యూజీ వరకు, బీటెక్ వరకు ఎన్ని పెరుగుతాయి, ఎంటెక్లో ఎన్ని పెరుగుతాయి, లేకుంటే ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ఎన్ని పెరుగుతాయి, ఇవన్నీ కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. సీట్లు అయితే భారీగా పెరగబోతున్నాయి. ఇది విద్యార్థులకి చాలా చాలా ఉపయోగకరమైనటువంటి. Hey there. Subscribe to my channel. And also press this bell icon.